పందెం వద్దు. పూర్వం కమలాపుర రాజ్యాన్ని పాలించిన కమలధ్వజుడికి సూరధ్వజుడు అనే కొడుకు, శాలిని అనే కుమార్తె ఉండేవారు. సూరధ్వజుడు పేరుకు తగినట్టు మహాసూరుడు. అతను అన్ని వీర విద్యలు అభ్యసించి ప్రవీణుడయ్యాడు. అనేక యుద్ధాలలో ముందు నిలిచి పోరాడి విజయం పొందాడు. అతను ఓటమి అన్నది ఎరగడు. అతని పేరంటే శత్రువులకు సింహ స్వప్నంగా ఉండేది. కమలధ్వజుడు సూరధ్వజుణ్ణి యువరాజుగా అభిషేకించి తాను పేరుకు మాత్రమే రాజుగా ఉంటూ రాజ్యభారం అంతా కొడుకుకే వదిలేశాడు. ఇలా ఉండగా శాలిని యుక్త వయస్కురాలయ్యింది. రాజు ఆమె కోసం తగిన వరుణ్ణి వెతికే ఆలోచనలో పడ్డాడు. ఈ సంగతి తెలిసి సూరధ్వజుడు, నా చెల్లెలిని మహావీరుడికి తప్ప ఇవ్వకూడదు, నన్ను గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు తండ్రితో. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ పోటీ నీతో కాకుండా మరొక వీరుడితో ఏర్పాటు చేద్దాం అన్నాడు రాజు. ఇందుకు సూరధ్వజుడు ఒప్పుకోక శాలినిని పెళ్లాడేవాడు తననే జయించాలని పట్టుపట్టాడు. ఆ విధంగా అతను ప్రకటన కూడా చేయించాడు. కొంతకాలం పాటు రాజకుమారులెవరూ ముందుకు రాలేదు. సూరధ్వజుణ్ణి జయించగలమన్న నమ్మకం వారికి లేకపోయింది. కానీ చివరకు సామలదేశపు రాజకుమారుడు వాయువర్మ అనేవాడు సూరధ్వజుణ్ణి జయించి శాలినిని పెళ్లాడతానని వచ్చాడు. వాయువర్మ అన్ని విధాలా శాలినికి తగిన వరుడని రాజుకు తోచింది. శాలిని కూడా అతన్ని తన భర్తగా వరించడానికి సిద్ధపడింది. అయితే ముందుగా వాయువర్మ సూరధ్వజుడితో పోటీ చేసి గెలవలసి ఉంది. ఆ పోటీకి ఒక మంచి రోజు నిర్ణయించి వాయువర్మకు రాజభవనంలోనే బస ఏర్పాటు చేశారు. అయితే రేపు పోటీ అనగా ఒక దుర్ఘటన జరిగింది. రాజకుమారి శాలిని ఉద్యానంలో ఉండగా కొందరు దుర్మార్గులు ఆమెను బంధించి ఎత్తుకుపోయారు. ఇది జరిగినప్పుడు సూరధ్వజుడి ఇంట లేనందున అతనికి ఈ వార్త ఆలస్యంగా తెలిసింది. ఈ లోపల రాజభటులు రాజకుమార్తె కోసం వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. సూరధ్వజుడు వాయువర్మను పిలిపించి, నా చెల్లెల్ని ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారు, ఆమెను వెతికి తీసుకురావటానికి పోతున్నాను, మన పందెం మాట తర్వాత చూసుకుందాం అన్నాడు. ఆమెను వెతకటానికి నేను కూడా వస్తాను, ఆ దుర్మార్గుల నెత్తురు కళ్ళ చూడవలసిందే అన్నాడు వాయువర్మ. ఇద్దరూ ఆయుధాలు ధరించి బయలుదేరారు. వారు మొదట ఉద్యానానికి వెళ్లారు. అక్కడ పరిశోధించగా శాలినిని దుర్మార్గులు ఎటుగా తీసుకుపోయింది తెలిసిపోయింది. బుద్ధిశాలిని అయిన శాలిని తాను పోగు చేసిన పూలను దారి వెంట వేసింది. ఆ పూలు కనిపించిన దారినే సూరధ్వజుడు వాయువర్మ వెళ్ళి నగరానికి చాలా దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక యోగిని చూశారు. యోగిని దాటినాక పూల జాడ కానరాలేదు. ఒకవేళ శాలిని వద్ద పూలు అయిపోయి ఉండవచ్చు. అందుచేత యువకులిద్దరూ యోగి వద్దకు తిరిగి వచ్చి, అయ్యా, ఇటుగా ఎవరైనా ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకువచ్చారా అని అడిగారు. అవును, 4 బలాఢ్యులు ఒక స్త్రీని మోసుకురావటం చూశాను. నేను వాళ్ళకి బుద్ధి చెప్పాను గాని వాళ్ళు నా మాటలు లక్ష్య పెట్టక ఇలా అరణ్య మార్గం పట్టి వెళ్లారు అన్నాడు యోగి. అడవిదారి తిన్నగా ఒక కొండ గుహను చేరింది. గుహ ద్వారానికి కొంచెం లోపలగా పూల చెండు ఒకటి కనిపించింది. దుర్మార్గులు శాలినిని ఈ గుహలో దాచి ఉంచారు. నేను వెళ్ళి ఆమెను విడిపించుకు వస్తాను అన్నాడు వాయువర్మ. అలా కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేనే ఆమెను విడిపించుకు వస్తాను అంటూ సూరధ్వజుడు వర నుంచి కత్తి దూసి గుహలోకి జొరబడ్డాడు. అతను లోపలికి వెళ్ళిపోగానే ఒక పెద్ద కొండరాయి అతని వెనకగా పడి గుహ ద్వారాన్ని మూసివేసింది. గుహ వెలుపల ఉన్న వాయువర్మకు ఒక స్త్రీ ఆర్తనాదం వినబడింది. అతను ఆ నాదం వినపడిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టి ఉన్న శాలిన్ని, ఆమెను బెదిరిస్తున్న 4 బలాఢ్యులను చూశాడు. వారిలో ముఖ్యుడిలాగా ఉన్నవాడు శాలినితో, వెర్రిదానా, నిన్ను రక్షించడానికి వచ్చిన వీరులను నా మనుషులు గుహలో బంధించారు. ఇక నువ్వు నన్ను పెళ్లాడక తప్పదు, నిన్ను నా నుంచి రక్షించేవారెవరూ లేరు అంటున్నాడు. వాయువర్మ కత్తి దూసి ఆ మాటలన్న వాడిపైన పడ్డాడు. ఆ దుర్మార్గులు 4 ఏకమై అతన్ని ఎదిరించారు. కొంతసేపు వారు ఆత్మరక్షణ మాత్రం చేసుకుని ఆ తర్వాత కూడబలుక్కున్నట్టుగా అరణ్యంలోకి పారిపోయారు. వాయువర్మ శాలిని కట్లు విప్పి ఆమెను వెంటబెట్టుకుని సూరధ్వజుడు బంధించబడ్డ గుహ వద్దకు వచ్చాడు. అదే సమయానికి అదృష్టవశాన అరణ్యవాసులు కొందరు అటుగా వచ్చి గుహ ద్వారానికి అడ్డంగా ఉన్న రాతిని తొలగించి లోపల చిక్కుకుపోయిన సూరధ్వజుణ్ణి విడిపించారు. తరువాత సూరధ్వజుడు వాయువర్మ శాలిని వెంటబెట్టుకుని
రాజభవనానికి తిరిగి వచ్చారు. రాజు పురోహితుణ్ణి పిలిపించి శాలినిని వాయువర్మకిచ్చి వివాహం చేయటానికి ముహూర్తం నిర్ణయించమన్నాడు. పోటీలో అతను నన్ను గెలిచిన తర్వాత కదా వివాహం. శాలిని దొంగలు ఎత్తుకుపోకపోతే ఇవాళ మా పోటీ జరగవలసింది అన్నాడు సూరధ్వజుడు. మీ పోటీ ఇవాళ జరిగింది. నన్ను విడిపించడానికి నీతో అతను పోటీ చేసి నెగ్గాడు. ఇక వేరే పోటీ అవసరం లేదు అన్నది శాలిని. సూరధ్వజుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. శాలినిని దొంగలు ఎత్తుకుపోవటమంతా నాటకమని, రాజు శాలిని కలిసి ఈ నాటకమంతా ఆడారని అతనికి తెలియదు. కథ సమాప్తం. రాజ్యార్హుడు. పూర్వం రత్నగిరి రాజుకు లేక లేక కవలపిల్లలు కలిగారు. రాజు వారికి అజయసింహుడు, విజయసింహుడు అని పేర్లు పెట్టి ఎంతో గారాబంగా పెంచాడు. రాజు తన కొడుకులకు తగిన గురువులను ఏర్పాటు చేసి రాచవిద్యలన్నీ శ్రద్ధగా నేర్పించాడు. అన్ని విద్యల్లోనూ ఇద్దరూ సమమైన ప్రావీణ్యం ప్రదర్శించారు. వాళ్లకు యుక్త వయసు వస్తున్న కొద్దీ రాజుకు ఒక సమస్య పట్టుకుంది. తన అనంతరం వారిలో ఎవరు రాజు కావాలి? ఆయన గురువులను అడిగి చూశాడు. మహారాజా, అజయ్ విజయుల్లో మాకు ఏమాత్రమూ తేడా కనిపించలేదు. ఇద్దరూ అన్ని విద్యల్లోనూ తూచినట్టు సమంగా ఉన్నారు అన్నారు గురువులు. ఈ మాట విని రాజు నిరాశ చెంది మంత్రితో తన సమస్య గురించి చెప్పాడు. మహారాజా, అజయ్ విజయుల పట్ల మీకు సమమైన ప్రేమ ఉండడం చేతనే మీకు ఈ సమస్య ఏర్పడింది. కనుక ఇప్పుడు మనం తెలుసుకోవలసినదేమంటే, అజయ్ విజయుల్లో ఎవరికి మీ పైన ప్రేమ హెచ్చుగా ఉంటే వారినే యువరాజుగా చెయ్యండి అన్నాడు మంత్రి. నా కొడుకులిద్దరూ నన్ను సమంగానే ప్రేమిస్తున్నారు అనుకుంటున్నాను. వారి ప్రేమలో ఒకవేళ కాస్త హెచ్చుతగ్గులుంటే అది మనం తెలుసుకునేదెలా అని రాజు అడిగాడు. అందుకు మంత్రి ఒక ఉపాయం ఆలోచించి చెప్పాడు. ఒకనాడు రాజు వేటకని బయలుదేరుతూ అజయ్ విజయులనిద్దరినీ తన వెంట తీసుకుపోయాడు. మంత్రి కూడా వారి వెంట బయలుదేరాడు. దారిలో ఒక పౌరుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, మా బంగారు పల్లె మీద బందిపోటు దొంగలు పడి దోస్తున్నారు. తమరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నాడు. రాజు తన కొడుకుల కేసి చూశాడు. అజయ్ విజయులు తండ్రి భావం గ్రహించి ఆ పౌరుడితో బంగారు పల్లెకు బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి వెనక నుంచి ఒక రాజభటుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా వారిని దొంగలు చుట్టుముట్టారు. మహారాజా వారు వాళ్లతో యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు. ఈ మాట వింటూనే విజయుడు, అజయ, పద, ముందు వెళ్ళి నాన్నగారిని కాపాడదాం అన్నాడు. లేదు విజయ, నాన్నగారిని మనం వెళ్ళి రక్షించనవసరం లేదు. ఆయన తన్ను తాను రక్షించుకోగలరు. తమను తాము రక్షించుకోలేని వారు బంగారుపల్లె ప్రజలు అన్నాడు అజయుడు. అయినా విజయుడికి మనస్సు నిలవలేదు. తండ్రిని దొంగల నుంచి కాపాడాలనిపించింది. అతను తండ్రి ఉన్న చోటికి అతి వేగంగా తిరిగి వచ్చి రాజు, మంత్రి ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం చూశాడు. అజయుడు కూడా బంగారుపల్లెకి వెళ్ళి అక్కడ బందిపోటు బెడద ఏమీ లేదని తెలుసుకున్నాడు. చూసారా మహారాజా, విజయుడికే మీ పైన హెచ్చు ప్రేమ. అతన్నే యువరాజు చెయ్యండి అన్నాడు మంత్రి రాజుతో. లేదు మంత్రి, అజయుడికి నా మీద తక్కువ ప్రేమ లేదు. పైగా హెచ్చు విశ్వాసం ఉంది. దానికి తోడు వాడికి ప్రజల పట్ల ఆదరం ఉంది. వాడే రాజ్యార్హుడు అన్నాడు రాజు. కథ సమాప్తం.